నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై రాజకీయ యుద్ధం జరుగుతోంది. దీనిపై ఇప్పటికే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతుండగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఈ వ్యవహారాన్ని మరింత రసవత్తరంగా మార్చుతోంది. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి విద్యుత్ రంగ నిపుణులు రఘు, తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరై తమ వాదన వినిపించారు. గత ప్రభుత్వ విధానాల వల్లనే యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో నష్టాలు భరించాల్సిన పరిస్థితి వచ్చిందని వివరించారు. అలాగే వీటన్నిటికీ ఈఆర్సీ అనుమతి ఉందనడం కూడా సరైనది కాదని తెలిపారు. ఈ అంశాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేయాలని, తప్పిదాలపై క్రిమినల్ చర్యలకు వెనకాడొద్దని సూచించారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ ఒప్పందాల్లో ఎలాంటి అవకతవకలు లేవని వాదిస్తున్నారు. ఇక అటు కేసీఆర్ ఇచ్చిన వివరణపైన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇంతకీ ఇందులో ఎవరి వాదనలో నిజముంది? నిజంగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఒప్పందాలతో నష్టం వాటిల్లిందా? ఒకవేళ అలాగే జరిగితే అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా? ఇంకా ఏమైనా కారణాలున్నాయా? కమిషన్ తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది? ఇవి అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను ప్రారంభిద్దాం. మనతో పాటు ప్రస్తుతానికైతే డాక్టర్ తాటికేల జయరాం గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనకు అందుబాటులో ఉన్నారు లైవ్లో. మరి కాసేపట్లో పలు పార్టీల నాయకులు సైతం మన డిబేట్లో జాయిన్ అవుతారు. మొదట మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తాటికేల జయరాం గారి దగ్గర వెళ్దాం. జయరాం గారు నమస్తే అండి. రైట్ సార్, ప్రధానంగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముందు ఈరోజు రఘు, అంటే జేఏసీ రఘు, గతంలో మనం కరెంట్ రఘు అని పిలిచేవాళ్ళం, రఘు, దాంతోపాటు కోదండరాం గారు హాజరయ్యి తమ దగ్గర ఉన్న వివరాలను కూడా అందజేశారు. నిబంధనలకు తూట్లు పొడిచే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టి తెలంగాణలో దాదాపు ఈ ఛత్తీస్గఢ్ పీపీఏల ద్వారా కొనుగోలు చేసిన విద్యుత్కు 3,000 కోట్లకు పైగా నష్టపోవాల్సి వచ్చింది అన్న ఒక ఆరోపణ చేశారు. దాన్ని మాత్రం టీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. కేవలం కరెంట్ ఛార్జీలే కాదు, లైన్ ఛార్జీలను కూడా మేము భరించాల్సి ఉంటుంది కాబట్టి ఆ లెక్కలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అలా కాకుండా కేవలం కరెంటు ఛార్జీలే చెల్లిస్తామంటే ఏ ప్రభుత్వాలు కూడా, ఏ రాష్ట్రాలు కూడా మనకు విద్యుత్తును సరఫరా చేసే పరిస్థితులు ఉండవు అని చెప్పి ఒక వాదనను కూడా బీఆర్ఎస్ నేతలు తెర మీద తీసుకొచ్చారు. ఏంటి సార్, ఎవరి వాదన కరెక్టు? ఎక్కడ లోపం జరిగింది? మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు. ఇక్కడ నరేష్, మనం కొన్ని విషయాలను గమనించాలి. కొన్ని విషయాలు అంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక 2 అంశాలను మాత్రమే నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకంటే దీన్ని జనాన్ని కూడా కన్ఫ్యూజ్ చేయకూడదు. సో ఒకవైపు వచ్చేసేమో కాంగ్రెస్ వచ్చేసి కరెంటు లోపల చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆ కొనుగోలు లోపల చాలా అవకతవకలు జరిగినాయి అనేది కాంగ్రెస్ చెప్తుంది. మరొక వైపు బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే లేదు మేము చేసినంత గొప్పగా ఏం చేయలేదు, అసలు మేమే దిక్సూచి వెలుగైపోయినంత తెలంగాణకు, లేకపోతే తెలంగాణ మొత్తం అంధకారంలో మునిగిపోయేది, ఇప్పుడు కూడా మాది కరెక్టే అంటున్నారు. ఇది ఒక అంశం. అంటే ఈ వాదనలు ప్రజలకు ఏది రైట్ ఏది రాంగ్ అనేది కొంత కన్ఫ్యూజన్ మాత్రం ఉంది. నేను కొన్ని సందర్భాల్లో కొంతమంది నాతో ప్రస్తావిస్తున్నప్పుడు, కొన్ని విద్యార్థి సంఘాలు కావచ్చు, కొన్ని మేధావి సంఘాలలో ఈ మధ్యలో నేను లెక్చర్ ఇవ్వడానికి పోయినప్పుడు కానీ ఆ సమాజం అడుగుతున్న విషయాలు ఏంటంటే ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ఏర్పడ్డది, ప్రభుత్వం ఎందుకు, గత ప్రభుత్వం ఎందుకు కన్ఫ్యూజన్ లో ఉంది, ఈ ప్రభుత్వం కన్ఫ్యూజన్ లోపల దీన్ని ఎట్లా నివృత్తి చేయగలుగుతుంది అనే అంశాల మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. అవును, అంటే ఏది ఏమైనా కూడా సరే, చర్చలు అనేది నిరంతరం ఉండాల్సిందే. చర్చల ద్వారా అనేక విషయాలు ప్రజలకు తెలియాలి, తెలుస్తాయి కూడా. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చినట్టు వాళ్ళ విషయానికి వచ్చినట్టు అప్పటికంటే ఇప్పుడు కరెంటు మెరుగైనదన్న విషయాన్ని ఎవరైనా నమ్మాల్సిందే. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 తర్వాత 2024 వరకు కరెంటు మెరుగ్గా అందిస్తున్నారు, అందినది అనే విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. అందులో వేరే శశభిషాలు లేవు, ఇంకా వేరే అభ్యంతరం. కానీ ఆ వెలుగుల వెనకాల ఎన్ని అవకతవకలు ఉన్నాయి అన్నది కూడా ప్రజలకు తెలియాల్సి. వెలుగులు ఒక్కటే సరిపోదు, దాంట్లో జరిగిన అవకతవకలు, దాంట్లో జరిగిన ఇబ్బందులు, ప్రజలకు దాని మీద పడుతున్న భారము, ప్రజలు కట్టిన అంటే నిత్యావసర వస్తువులుగా కరెంటులో ఒక భాగం కాబట్టి నెల తిరగానే కరెంటు బిల్లు పే చేయాలి. బట్టి మరి కరెంటు బిల్లు కట్టిన ప్రజలకు కూడా ఆన్సర్ చేయాల్సిందే, అలా డౌటే లేదు. దాంట్లో రైతులకు ఇచ్చింది అరాకొర ఉచితంగా ఇచ్చేశారు. సో దాని మీద ఎలాంటి డిస్ప్యూట్ లేదు. అంటే ఈ అంశాలు అనేది బీఆర్ఎస్ నిండు సభ లోపల, అంటే
సో తెలంగాణ అసెంబ్లీ లోపల సభ లోపల జగదీశ్వర్ రెడ్డి అన్న మాటలు ఒకసారి నేను ప్రజలకు జగదీశ్వర్ రెడ్డి గుర్తు చేస్తున్నాను. మీరు కరెంటు మీద ఎలాంటి చర్చలకు తీసుకొచ్చినా కూడా మేము సిద్ధము. కరెంటు అప్పుడు ఇప్పుడు నిరంతరం మేము చేసిన ఒక గొప్ప కార్యక్రమము. కేసీఆర్ గారి మేధో శక్తి మీద తీసుకొచ్చాము. కేసీఆర్ లేకపోతే కరెంటే లేదు అనే అంశాన్ని చాలా గొప్పగా మాట్లాడి అసెంబ్లీలో పెట్టేసి ఇంకొక మాట అంటే, మీకు చాతవుతే దీని మీద విచారణ చేయండి, విచారణ చేస్తే మేము ఎంత గొప్ప వ్యక్తులమో మీకు ప్రజలకు కూడా అర్థమవుతుంది, తక్షణం ఆ పని చేయండి అనేది రివర్స్ సవాలు కూడా విసిరారు. సో కేసీఆర్ గురించి గొప్పగా చెప్పడం లోపల తప్పు లేదు, కానీ పడుకున్న దాన్ని లేపడం అంటే ఇట్లనే ఉంటుంది. పడుకున్న వాళ్ళకు ఆలోచన కూడా లేని కాంగ్రెస్ కు మీరు చేస్తే దీని అవకతవకలు జరిగినాయా, దీని మాకు గొప్పతనాలు తెలియాలంటే మీరు విచారణ జరపండి, విచారణ జరిపితే మాకు గొప్పతనం తెలుస్తుంది అనే దాన్ని, పార్టీ గొప్పతనాన్ని, కేసీఆర్ గొప్పతనాన్ని, తన గొప్పతనాన్ని చెప్పుకోకుండా చెప్పడంతో దాని మీద రేవంత్ కొంత దృష్టి సారించాడు. అంటే ఒక్కటొక్కటిగా తవ్వుతూ ఉన్న కొద్దీ దాని లోపల రత్నాలు రాసులు కాదు పెంకాసులు బయటకు వస్తున్నాయన్న విషయాన్ని ప్రజలకు కూడా అర్థమైంది. ఆ విధంగానే ఇప్పుడు నరసింహారెడ్డి కమిషన్ ని ప్రభుత్వం నియమించింది. నియమించిన కమిషన్ నియమించగానే వీళ్ళ స్వరం కాస్త అపశృతిగా మారిపోయింది. అప్పటికి తీయటి రాగాలు పలిగిన బీఆర్ఎస్ శ్రేణులు సో అధినాయకులంతా ఆ స్వరాలను కాస్త అపశృతులుగా మారిపోయి, లేదు లేదు అట్లా కాదు, నరసింహారెడ్డినే కరెక్ట్ పర్సన్ కాదు అనే విధంగా అర్థం వచ్చేలాగా మాట్లాడడం కాదు, ఈవెన్ ఉస్మానియా దాన్ని పోటీ చేస్తూ కూడా ఇప్పుడు ట్రోల్ చేస్తున్న దాన్ని ఉన్నది. సరే, ఉస్మానియా అంశాలు దాన్ని అదొక అంశం, దాని మీద చర్చ జరగాల్సిందే, ఎవరిని వదిలిపెట్టాల్సిన పరిస్థితి లేదు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే కరెంట్ అంశాల మీద మీరు చెప్పాల్సినది చెప్తారా లేదా, చెప్పడం లోపల మీకు ఇబ్బంది ఏంది, మీరు కోరుకున్న కమిషన్ ముందు మీకు జ్యుడిషియల్ కమిషన్ వచ్చేసింది, కమిషన్ ముందు మాట్లాడలేదు, మీ గొప్పతనాన్ని అక్కడ చెప్పుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనే దాన్ని ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటికీ ఆన్సర్లు పక్కన పెట్టేసి ఒక ప్రశ్నకు మరొక ప్రశ్న ఆన్సర్ లాగా వీళ్ళు ప్రశ్నలు సంధించారు. ఇంతకుముందు చెప్పినట్టు ఉస్మానియా ఎక్సెట్రా ఎక్సెట్రా అంశాలన్నింటినీ తెర మీద తీసుకురావటం అంటే దీన్ని ఏ విధమైన ప్రజలు క్షమించరు. ఎవరు తప్పు చేసినా తప్పే, అది ఎవరైనా పర్లేదు, నేను కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, మీరు కావచ్చు, ప్రజలు ఎవరు చేసినా తప్పే. ఆ తప్పును సర్దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా మనం మాట్లాడుకుందామా, చర్చలు జరుపుదామా, లేదు అనుకుంటే నేను తప్పే చేయలేదు అని మీరు మాత్రమే మీరు ఒక సర్టిఫికెట్ ఇచ్చేసుకొని మీ సర్టిఫికెట్ ని మీరు జనం మొత్తము ఇళ్లలో ఫ్రేమ్ కట్టుకొని పెట్టుకోవాలి అనుకోవడం మాత్రం తప్పు, అది మాత్రం 100% తప్పు. ఇప్పుడు కేసీఆర్ చేసినవి మంచి పనులు అయితే నిరంతరం ప్రజల దృష్టిలో ఉంటాయి, కేసీఆర్ చేసినవి చారిత్రక తప్పిదాలు అయితే దాన్ని ఎవ్వడూ మార్చలేరు, ఏ ఒక్కడు కూడా మార్చలేరు. ఇది తప్పిదమ్మా రైటా అనే దాన్ని మిమ్మల్ని మీరు డిఫెన్స్ చేసుకుంటారా, అఫెన్స్ లోకి వెళ్తారా అనేది వాళ్ళు మాత్రమే నిర్ణయించుకోవాలి, ఓకే, అది మాత్రమే చేయాలి. అంటే ఈ రెండు అంశాలను ప్రజల ముందు డిఫరెంట్ గా ఈ రోజు కొంత క్లారిటీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మనము మాట్లాడే అంశాల లోపల ప్రజలకు అర్థమయ్యే రీతి లోపల ఆచరణ రీతిలో మాట్లాడితే డిఫరెంట్ గా ఉంటుంది. జరిగినాయి తప్పులు, అది నాకు కూడా అర్థమైంది, మీకు కూడా అర్థమైంది, ప్రజలకు ఆ తప్పులు కాదు అని చెప్పండి, సంతోషిస్తాం. ఓకే, మీరు చెప్పే లైన్ ఖర్చులు కావచ్చు, లేదనుకుంటే రేపు పోలవరం ప్రాజెక్టు కనుక చంద్రబాబు నాయుడు యుద్ధ ప్రాతిపదిక మీద కనుక చేసినట్టు అయితే పెద్ద ముప్పు ఒకటి ఉంది. పోలవరం ప్రాజెక్టు కనుక అది యుద్ధ ప్రాతిపదిక చేస్తే భద్రాద్రి ఉన్న పవర్ ప్రాజెక్టు నీటి మునిగిపోవడం ఖాయం, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ సార్, దాన్ని ఎవడు కాపాడలేడు. రైట్, ఓకే, రైట్, వస్తాం. మనతో పాటు టీపీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు, వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లెపాక యాదగిరి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు గారు అందరూ కూడా జాయిన్ అయ్యారు. మొదట మనం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లెపాక యాదగిరి గారి దగ్గర వెళ్దాం. యాదగిరి గారు నమస్తే. నమస్తే అండి. రైట్ సార్, ఏంటి గత బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, లోపభూయిష్టంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ₹3.90 కొనాల్సిన యూనిట్ విద్యుత్ను ₹5.64 గత ప్రభుత్వం కొన్నది అనేది ఒక ఆరోపణ అయితే, రెండోది యాదాద్రి భద్రాద్రి నిర్మాణ పనులు, వేల కోట్ల నిర్మాణ పనులను కేవలం టెండర్లు పిలవకుండా నామినేషన్ పద్ధతిలోనే ఇవ్వటం ద్వారా తెలంగాణ ప్రజాధనానికి నష్టం చేకూర్చుంది గత ప్రభుత్వం అనేది ప్రధాన ఆరోపణలు. ఏంటి సార్ రియాక్షన్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు
కరెంటు అవకతవకలు అనేది ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అనేది మెయిన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఎలక్షన్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి ఎంతసేపు చెప్పినా కూడా కేసీఆర్ గారిని ఏ విధంగానైనా ఒక రకంగా ఆయనను బదనాం చేయాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే పనిచేస్తున్నది. అందులో భాగంగానే ఈ కరెంటుకు సంబంధించింది కూడా ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిర్రు, ఫోన్ ట్యాపింగ్ నుంచి స్టార్ట్ చేసిర్రు. అక్కడ కేసీఆర్ గారికి ఎక్కడన్నా అవకాశం దొరుకుతుందేమో అని చెప్పేసి, ఆ తర్వాత కాళేశ్వరం అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు కరెంటు దిగలు. కరెంటు దానికోసం కూడా కరెంటు వాస్తవానికి దానికి ₹3.90 కొనుగోలు చేసిరని చెప్తారు. దానితో పాటు ఇది ఎక్కడ ఎక్కువైందని అంటే ఇప్పుడు వాళ్ళు ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలతో కలిపి 1362 కోట్లు కలిపితే దాన్ని అవన్నీ కలుపుకుంటే మాత్రమే ₹5.64 అవుతుందని చెప్పేసి లెక్క మొన్న మా కేసీఆర్ గారు కూడా చెప్పిండు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ కాబట్టి కమిషన్ చైర్మన్ గారు చెప్పినట్టు, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కేసీఆర్ గారిని బదనాం చేయాలని చెప్పేసి మొదలే ఒక ప్రెస్ నోట్ గా ఒక చిన్న లీకులు ఇచ్చేసి కేసీఆర్ గారిని అపాసు పాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది చాలా తప్పు, అలా చేయవద్దు. ఒకవేళ మీకు నిజంగా ఏదైనా దొరికినప్పుడు అప్పుడు చేయాలి, కానీ మీరు అనవసరంగా దాన్ని కమిషన్ చైర్మన్ గారు ఆయన ముందే అన్ని లీకులు ఇచ్చి చెప్పడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మొన్న కూడా ఎలక్షన్లు ఉన్నాయి, మీరు ఆ కమిషన్ ముందు హాజరు కావాలంటే ఎలక్షన్ల తర్వాత కలుస్తా అని చెప్పి చైర్మన్ గారే చెప్పారు. కానీ మరి ఎలక్షన్ల కోసం ఆగిన దానికోసం నేను సమయం ఇచ్చిన అని చెప్పేసి మళ్ళీ కూడా అక్కడ కూడా ఒక చులకన భావంతో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఆయన కూడా పెద్దలు నరసింహారెడ్డి గారు కూడా అనుభవం ఉన్నాడు, కానీ అలా మాట్లాడి కేసీఆర్ గారు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు. గతంలో 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రం కరెంటు విషయంలో ఎంత ఇబ్బందిగా ఉండే, ఆ రోజు కరెంటు ఎన్ని రైతులకు కానీ మనకు గృహావసరాలకు కానీ హైదరాబాద్ లో కానీ పారిశ్రామిక రంగాలకు కానీ విద్యుత్ లేక పవర్ హాలిడేస్ లో కూడా ప్రకటించిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ఇది అదే విధంగా మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు కరెంటు గురించి ఏ విధంగా ఎక్కడ మనకు ఇప్పుడు ఏదైనా ఒక మనం మార్కెట్ పోయి ఒక వస్తువు కొనుక్కోవాలంటే 2-3 షాపులలో తిరిగి ఒక వస్తువు కొనుక్కుంటాము. అదే విధంగా మనకు ఎక్కడ విద్యుత్ అనుకూలంగా ఉంటది అనేది తెలుసుకున్న తర్వాత ఛత్తీస్గఢ్ లో అక్కడ మనకు ఉంటుందని చెప్పి అక్కడ నుంచి ఒక రేటు మాట్లాడుకున్న తర్వాతనే ₹3.90 ఒప్పందం ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి కొనుగోలు చేసారు. దాన్ని అవన్నీ ప్రతి ఒక్కటి కూడా అది ప్రభుత్వానికి చర్చలు జరిగింది, కానీ ఒక కాంట్రాక్ట్ పద్ధతిగా కాంట్రాక్టర్లకు చర్చలు జరిగింది మాత్రం కాదు. అదే విధంగా యాదాద్రి థర్మల్ పాయింట్ అక్కడ ఉన్న దాని గురించి కూడా మాట్లాడితే అది ఒక కేంద్ర ప్రభుత్వం BHEL కు మాత్రమే ఇచ్చారు కదండి. దాని గురించి ఎట్లా మాట్లాడతారు ఇప్పుడున్న ప్రభుత్వం? కేవలం వాళ్ళకు ఎక్కడ ఏ అవకాశం దొరకలేదు, కేసీఆర్ గారిని ఎక్కడ మనం బదనాం చేద్దామా, ప్రజల ముందట కేసీఆర్ గారిని చులకన చేసి చూపించాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక రకంగా అబద్ధపు హామీలతోటి గత శాసనసభ ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని వాళ్ళు గెలిచిరు. 10 సంవత్సరాల ప్రభుత్వం ఒకసారి మార్పు కావాలని చెప్పి కూడా ప్రజలు ఒక మార్పు కోసం సరే ఈయన ఇంకా ఏమన్నా ఒక మార్పు తీసుకొస్తాడేమో అని చెప్పి రైతులు ₹15,000 రైతు భరోసా ఇస్తాడని చెప్పి, మహిళలకు ₹2,500 భరోసా అనేక వాళ్ళ అబద్ధపు హామీలతోటి ఒక మార్పు కోరుకున్నారు ప్రజలు. దానికి వాళ్ళు ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నా, ప్రజలకు ఇచ్చిన హామీల మీద చిత్తశుద్ధితోటి పనిచేసి సంక్షేమ పథకాలను అమలు పరచమని చెప్పి మనం కోరుతున్నాం. కానీ కేవలం కేసీఆర్ గారి గురించే, కేసీఆర్ గారిని ఏ విధంగా బదనాం చేయాలి, కేసీఆర్ గారిని ఎక్కడ మనము ఇబ్బంది పెట్టాలి, తెలంగాణ మనోభావాలను ఏ విధంగా దెబ్బతీయాలని చెప్పేసి చూస్తున్న రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఇది కరెక్ట్ కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా కరెక్ట్ కాదు. ఏది ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆయన ఏ విధంగా ఆయన ఉన్న ప్రతి కుటుంబంలో కూడా ఆయన సంక్షేమ పథకం అందిన లబ్ధిదారులే ఉన్నారు. అన్ని రకాలుగా కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, అనేక రకాలుగా 24 గంటల రైతులకు ఉచిత విద్యుతే కావచ్చు, మనకు రైతులకు రైతు బందే కావచ్చు, పెన్షన్లు ₹2,000 కావచ్చు, అనేక రకాలుగా కేసీఆర్ గారి
ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందని కుటుంబం అంటూ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదు. అందుకోసమే వీళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పటికి కూడా నెరవేర్చలేరు కాబట్టి 6 నెలల్లో వీళ్ళు ఇప్పటికి కూడా నెరవేర్చలేరు కాబట్టి ఎక్కడ మా మీద అభద్రతాభావంతో మా మీద వ్యతిరేకత రాకుండా ఉండాలంటే కేసీఆర్ గారి సంక్షేమ పథకాలను మర్చిపోవాలంటే ఈ రకంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విధంగా ఆయన ప్రవర్తించి ఒక కమిషన్ ద్వారా చెప్పిస్తున్నాడు ఆయన. రైట్ రైట్ ఓకే. మనతో పాటు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కల్వసుజాత గారు ఉన్నారు. కల్వసుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఇప్పుడు ప్రధాన ఆరోపణ ఏంటంటే టీఆర్ఎస్ అనవసరంగా ఎల్ నరసింహారెడ్డి కమిషన్కు సంబంధించి లీకులు ఇస్తూ గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పర్ యూనిట్ విషయానికి వస్తే లైన్ ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. వాటిని కలుపుకొని లెక్కలు చెప్పకుండా సపరేట్గా చెప్పి అదేదో గత ప్రభుత్వం 1000 కోట్ల అక్రమాలకు పాల్పడిందన్న విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది, కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతుందన్నది ప్రధాన ఆరోపణ మీ పైన ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి. స్వతంత్ర టీవీ ఛానల్కి అలాగే మీకు ఆ తోటి పార్టిసిపెంట్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ నాయకులు ఒకటి గుర్తుంచుకోవాలి. కేసీఆర్ మీద అపవాదులు వేసిండ్రు, కానీ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా కేసీఆర్ మీద నెపాలేసి పబ్బం గడుపుకుంటుంది అని చెప్పినటువంటి సోదరుడికి నేను ఒక ఆన్సర్ చెప్పదలుచుకున్నా. నిజంగానే కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుపుకుంటే, మేము నిజంగానే రైతు బంధు విషయంలో ఫెయిల్యూర్ అయ్యింటే, మొన్న జరిగినటువంటి పార్లమెంటు సాక్షి ఎన్నికలు ఉన్నాయి కదా, మరెందుకు బీఆర్ఎస్ కి 38% నుంచి 17% ఓట్లు పడిపోయినాయి? వాళ్ళు నెమర వేసుకుంటే బాగుంటుందని నేను చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా. అంతకు మించి ఇంకా బీఆర్ఎస్ గురించి ఎక్కువగా మాట్లాడితే బాగోదేమో. వాళ్ళ తప్పులు ఎంచు వాళ్ళు తమ తప్పులు ఎరుగరు సుమతి అన్నట్టు వాళ్ళకు తప్పులు చేస్తూనే పోయి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల హామీల్ని మర్చేసి మా మీద పడుతుంది, ఏదో ఒక తప్పు తీస్తుంది. కేసీఆర్ దొరకట్లేదు అండి, ఇంతకన్నా దారుణం దొరకట్లేదు అనే దారుణం మాట్లాడితే అసలు ప్రపంచంలోనే ఇంకా ఇంతకన్నా పెద్ద వింత ఉండదు అనుకుంటాను. కాళేశ్వరం ఒక పెద్ద వింత, గొర్రెల స్కామ్ ఒక పెద్ద వింత, విద్యుత్ స్కామ్ ఒక పెద్ద వింత, సివిల్ సప్లై ఒక పెద్ద వింత, భూ అక్రమాలు ఒక పెద్ద, ధరణి అక్రమాలు ఒక పెద్ద వింత, ఫోన్ ట్యాపింగ్ అత్యధికంగా పెద్ద వింత. ఇన్ని జరుగుతున్నా కూడా కేసీఆర్ అనేటోడంట తెలంగాణ భూమి ఉన్నంత వరకు మర్చిపోడు. అవును, మరి బరాబర్ గతంలో అందరూ ముఖ్యమంత్రులు చేస్తే 57,000 లక్షల కోట్ల అప్పు అయింది. కేసీఆర్ ఒక్కడు 57,000 కోట్ల అప్పు అయింది. కేసీఆర్ ఒక్కడు మాత్రం 10 లక్షల కోట్ల అప్పు చేస్తే తెలంగాణ భూమి ఉన్నంత వరకు ఎవరైనా గుర్తుంచుకుంటారు? ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజానీకం మీద, తెలంగాణ ప్రజానీకం మీద 1,50,000 2 లక్షల అప్పు మోపినటువంటి కేసీఆర్ ఎవరైనా మర్చిపోతారండి అంత ఈజీగా? కాబట్టి వాళ్ళు చెప్పిన దాంట్లో అర్థం వేరుంది. పాపం మర్చిపోతారు అనే మాటని మర్చిపోనీయకుండా ఉంచుతారు అనే మాట కూడా మేము, మా పిల్లలు, మా జనరేషన్ కూడా అప్పు కట్టాల్సినటువంటి పరిస్థితిలో తెలంగాణ చేశారు. చిన్న రాష్ట్రానికి అభివృద్ధి చెయ్యమని తెలంగాణ ప్రజలు చావు నోట్ల తలకాయ పెట్టొచ్చినావు అంటే, చిన్న రాష్ట్రాన్ని 4 కోట్ల మంది ప్రజల రాష్ట్రాన్ని నీకు అప్పచెప్తే ఈరోజు 10 లక్షల కోట్లు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 57,000 కోట్లు మన విభజన తర్వాత వచ్చినటువంటి అప్పు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత చిన్న రాష్ట్రానికి 10 లక్షల కోట్ల, ఇంకా అది ఎంత పెరుగుతుందో మనకేం తెలియట్లేదు. ఇంకా ఒకటొకటి తొవ్వినా కొద్ది. ఇప్పుడు మనం ఇవన్నీ పక్కకు పెడితే ముఖ్యంగా మనం విద్యుత్ రంగంలోకి, విద్యుత్లో జరిగినటువంటి మోసాలు, అవినీతి గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఛత్తీస్గఢ్లో ₹3.90 కొన్నటువంటి విద్యుత్ ఈరోజు తెలంగాణ ప్రజానీకానికి ఏం సమాధానం చెప్పాలనో బీఆర్ఎస్ నేతలు ఆలోచించుకోవాలి. నరసింహారెడ్డి కమిటీ ఆయనకి ఏకంగా ఆయన చెప్పింది ఏంటంటే రాజీనామా చేయమంటాడు. ఆయనకి నీకు ఎవరు సమాధానం చెప్తారు, నీకు ఎవరు వచ్చి మాట్లాడతారు అని తిడతాడు కేసీఆర్. ముఖ్యమంత్రి అయితే ఏంది, తప్పు చేస్తే శిక్షకు అర్హుడు కాదా? తప్పు చేస్తే విచారణకు అర్హుడు కాదా? ఎవరైనా సరే, ప్రధానమంత్రి అయినా సరే, రాష్ట్రపతి అయినా సరే, ప్రపంచాన్ని ఏలేటోడైనా సరే, ఎవరైనా సరే తప్పు చేసిన వాడు తప్పకుండా శిక్షకు అర్హుడే. తప్పు చేసిన వాళ్ళకి విచారణ జరిగి తీరాల్సిందే. ఎందుకంటే ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణను ఎదుర్కొనే దమ్ము మీకు లేకపోతే దాన్ని తిప్పి మలిపి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వేస్తే మేమేం చెప్పాలి మీకు? ఇందాక అన్న చెప్పిండు, అసెంబ్లీ సాక్షిగా జగదీశ్వర్ రెడ్డి చెప్పినటువంటి విషయాల్ని పరిగణలోకి తీసుకుంది కాంగ్రెస్. మేము విద్యుత్
అప్పు గాని అవినీతి గాని 85,000 కోట్ల బకాయి ఉంది అని మేము చెప్పినాం. 85,000 కోట్ల అప్పులు ఉన్నాయి అని చెప్పాం. అది దాచిపెట్టిన ప్రభుత్వం మేము బయటికి తీసినాం ఎంబడే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే. సో దాన్ని మేము అసెంబ్లీలో మాట్లాడితే మేమేం చేయలేదు, ఇట్లనే సేమ్ ఇదిగో మా నాయకులు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినట్టే ఆయన కూడా పాపం తప్పో ఒప్పో తెలియకుండా అసెంబ్లీ సవాల్గా అసెంబ్లీ సాక్షిగా సవాల్ ఇస్తుండు. అమ్మ హాజీరే, మీరు ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉన్నాం, మేము విచారణకి ఏ కమిటీ వేస్తారో వేసుకోండి, ఎలాంటిదైనా సరే ఎవరైనా సరే అన్నారు. సిట్టింగ్ జడ్జికి పెట్టి విచారణ జరుపుతుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రభుత్వం విచారణ జరుపుతుంటే దానికి హాజరు కమ్మనంటే ఈరోజు తప్పించుకోవడానికి ఎందుకు జగదీశ్వర్ రెడ్డి ఇష్టం వచ్చినట్ల మాటలు మాట్లాడతారు? అవును, మీ మీద ఆరోపణ వచ్చింది, మీరు దాని మీద విచారణకు హాజరు కండి, హాజరు వచ్చి మీరు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో ఇవ్వండి. ఎందుకు హాజరుకు డుమ్మా కొడుతున్నారు? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రెస్ మీట్లు పెట్టి తిట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది? మీరు అడిగింది విచారణకి ఈరోజు ఆదేశాలు ఇచ్చినాం కదా, మీరు జరగలేదు అన్నారు, జరిగింది అంటున్నాము. విచారణలో కూర్చోండి, జరగకపోతే ప్రజలు మమ్మల్ని నిందిస్తారు, జరిగితే ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారో మీరు చెప్పాలి. ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేయడం ఏంది, ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చిన రేట్ ఎంత, తెలంగాణ ప్రజల మీద భారం పడింది ఎంత, ఈరోజు ₹5.45 మన మీద పడుతూ ఉంటే చెప్పుకున్నదంతా ₹3.90 అని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? ఈ వారం అంతా 1,031 కోటి ఈరోజు ఇంకా బాకీ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అని ఛత్తీస్గఢ్ వివరాలు ఇస్తోంది. మనకు 2023 స్టార్టింగ్ లోనే అనుకుంటా మనకు పవర్ సప్లై బంద్ చేసారు వాళ్ళు. అది కాకుండా మనం పే చేసినటువంటి డబ్బు కన్నా ఎక్కువ నాణ్యమైనటువంటి విద్యుత్ కొనుగోలు అక్కడి నుంచి జరగదు. ఆ భారం కూడా తెలంగాణ ప్రజల మీదే పడింది కదా, తెలంగాణ ఖజానాకే గండి పడింది కదా. ఇవన్నీ తప్పులు మీ దగ్గర పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం పట్టుమని 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి మా మీద మీరు పడేసి ఇగో కాంగ్రెస్ ప్రభుత్వము, ఇదిగో రేవంత్ రెడ్డి నాయకత్వము అని మా మీద ఎందుకు ఏడుస్తారు? ఈరోజు గొర్రెల పంపిణీ విషయంలో కానీ ఈరోజు గొర్రెలలో స్కామ్ తలసాని శ్రీనివాసే కాదు, ముఖ్యమంత్రి దాంట్లో ప్రతి శాఖకి ముఖ్యమంత్రి బాధ్యుడు. ఎందుకంటే ఎప్పటికప్పుడు జరిగినటువంటి అవినీతి మీద దాని మీద విచారణ జరిపించాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి ఉంటుంది. 10 సంవత్సరాలు కళ్ళు మూసుకొని కూర్చొని ఈరోజు 10 ఏళ్ల తర్వాత 10 లక్షల కోట్లు మా మీద మీరు అప్పు భారం మోపితే కళ్ళు మూసుకొని చెవులు వినబడవు, కళ్ళు కనబడవు, నోట్లో మాటలు రావని మేము అంగీకరించి ఈ రోజు ఉన్న ప్రభుత్వం మీద వడ్డీలు 10 లక్షల కోట్లకు వడ్డీలు కట్టాలి, మేము ఇచ్చిన పథకాలు అమలు పరచాలి, ఖజానా ఖాళీగా ఉంటుంది. ఎక్కడి నుంచి తేవాలి మేము డబ్బులు? సరే మేము ఎక్కడి నుంచి తెస్తామనేది సెకండరీ, పక్కన పెడదాం. మేము హామీలు ఇచ్చినాం, నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మా నెత్తి మీద ఉన్నది, మేము చెయ్యాలి, చేసి తీరుతాం. కానీ మీరు ఎందుకోసం 10 లక్షల కోట్లు అప్పు చేసినట్టు మీ దగ్గర లెక్కలు పట్టాలి. మాట్లాడితే కాళేశ్వరం గురించి 1,90,000 కోట్లు అప్పు చేసి 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడి ఈ రోజు దాని మీద ఉన్న పైసంతా తీసుకొని పోయి ఆడబెట్టి వడ్డీలు కట్టలేక చస్తున్నాం. వరద నీరు వస్తే కొట్టుకొని పోయేటటువంటి పరిస్థితి ఈరోజు కాళేశ్వరం ఉంది. కొట్టుకొని పోయే వరద నీటి కొట్టుకొని పోయేటటువంటి ప్రాజెక్టు నిర్మాణం చేసి 1,00,000 కోట్ల భారం మానెత్తి మీదేసి ఫోన్లు ట్యాపింగ్లు చేసి ఇబ్బందులు పెట్టి మా నాయకులకు రకరకాల అందరికీ ఒక్కలకి మేము అన్ని వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి బయట తీస్తున్నాం. ఎక్కడన్నా సంక్షేమాలు ఆపుతున్నామా? ఎక్కడన్నా ప్రభుత్వం ప్రజా పాలన ఆపుతున్నామా? దాని పని అదే చేస్తుంది. ముఖ్యమంత్రి ఈ రోజు 14 గంటలు పనిచేస్తున్నాడు. ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఎవరైనా మీ కేసీఆర్ ఎన్నడన్నా వచ్చి కనీసం సెక్రటేరియట్ లో గాని ప్రజలకు గాని ఎన్నడన్నా కలిసిందా? ఈరోజు ప్రజాభవన్ తెరిచిందున్నది, అక్కడ పోయి ప్రజలు అప్లికేషన్లు ఇచ్చుకుంటున్నారు. సెక్రటేరియట్ లో బారులు తీరి ప్రజలు ఉంటున్నారు. మంత్రుల ఇంటి ముంగల, ఎమ్మెల్యేల ఇంటి ముంగల, ముఖ్యమంత్రి ఇంటి ముంగల వేలాది మంది ఈ రోజు వచ్చి కంప్లైంట్ ఇచ్చుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సేవల్ని ప్రభుత్వ పరంగా అందించేటట్టు మేము ఏర్పాటు చేస్తున్నాం, చూస్తున్నాం. ప్రతి పనిని కూర్చొని ఇమీడియట్ గా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికి ఆఫీసర్లు ఎక్కడైనా ఇబ్బంది పెడితే ఇమీడియట్ గా ఫోన్లు చేసి అప్పటికప్పుడే విచారణ జరిపించి అప్పటికప్పుడే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నారు. గత మీ ప్రభుత్వంలో ఏ ఒక్కడికైనా మీ సాయం చేసినటువంటి పాపాన పోయినరా? ఎక్కడన్నా ప్రజల మాట వినే పాపానికి పోయినరా? మీ ఇష్టం వచ్చినట్లు చేసుకున్నారు. కాబట్టి ఈరోజు ధరణి పేరు మీద లక్షలాది ఎకరాలు ఈ రోజు అన్నోన్ పర్సన్లకు వెళ్ళిపోయినాయి. ఈ రోజు కోకాపేట భూములు, ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నటువంటి భూములు 10 లక్షల కోట్ల విలువైనటువంటి భూములు బినామీల పేర్ల మీద మార్చేసాను మీరు. అవన్నీ తీస్తే అసలు ఈ రోజు అదాని పనికిరాడు, అంబానీ పనికిరాడు, ప్రపంచంలో ఉన్న డబ్బంతా కూడగడితే తెలంగాణలో ఉన్నటువంటి అవినీతి జరిగింది అనడానికి ముఖ్యమైనటువంటి సాక్ష్యం. ఏడున్నాడు మీ కేటీఆర్? అడ్రస్ లేదు. కేటీఆర్ ఏడున్నాడు? అడ్రస్ లేదు. గతంలో అధికారంలో ఉంటే అహంకారం ఎక్కువైపోయి ఫామ్ హౌస్ లో పండుకున్నాడు, ప్రభుత్వ భవన్ లో కాలు పెట్టనీయలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, ఎంతసేపు మీలో లేనా? ప్రజల్ని కలుగుండి ఒక 2 రోజులు డ్రామా చేసిండు, ఒక రోజు ఆటోలో తిరిగండి, ఓ 2 రోజులు ప్రజల్ని పిలిపించుకొని మాట్లాడండి. ఎడిపోయింది మీ ప్రజా నాయకుడు? ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూర్చోబెట్టుకుని ప్రజల సమస్యలు మాట్లాడండి.
ఓకే, మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు గారు ఉన్నారు. ఆంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్ సార్, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా స్వతంత్ర న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం. చెప్పండి. రైట్, ఇప్పుడు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి కమిషన్ ముందు కేసీఆర్ అయితే అసలు ఆ కమిషన్కు విచారణ అర్హత లేదు, కమిషన్ నుంచి మీరు తప్పుకోండి అని చెప్పి ఏకంగా 12 పేర్ల లేఖ సంధిస్తే ఈరోజు విద్యుత్ రంగ నిపుణులు రఘు గారు కానీ లేకపోతే జేఏసీ నాయకులు కోదండరామ్ గారు కానీ వీళ్ళిద్దరు కూడా తమ దగ్గర ఉన్న వివరాలను కమిషన్కు అందజేశారు. అందులో భాగంగా గత ప్రభుత్వాలు చేసిన తప్పులను వివరించే ప్రయత్నం చేశారు. ఏంటి ఇద్దరిని చూస్తే ఏమనిపిస్తుంది సార్? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం కోసం మళ్ళీ అధికారంలోకి వస్తామనే అహంకారంతో ఇలా విచ్చలవిడిగా విర్రవీగినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా సరే కరెంటు పేద ప్రజలకు అందరికీ కూడా అవసరమైనటువంటి పరిస్థితి ఉంటే కరెంటు, కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతవరకు కరెంట్ అవసరం, ప్రజలకు ఎంతవరకు అవసరం, ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి ఆలోచించి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి కరెంటు డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, సీనియర్లతో అందరితో కూడా చర్చించి ఏ విధంగా కరెంటు తీసుకురావాలని చెప్పేసి ఆలోచన చేసి ఆ కరెంటును ఆ పద్ధతిలో తీసుకొస్తే ఈ రాష్ట్రానికి చాలా వరకు బడ్జెట్ మిగిలేదు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద ఈ 6,000 కోట్ల భారం పడేది కాదు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వము 2017 నుంచి 2022 వరకు 17,996 మిలియన్ల యూనిట్లను ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ రాష్ట్రం కొనుగోలు చేసింది. దానికి ఈ తెలంగాణ రాష్ట్రానికి అయినటువంటి ఖర్చు 7,719 కోట్ల ఖర్చు చెల్లిస్తే అదే ఇంకా కూడా 1,081 కోట్ల బకాయిలు ఇంకా ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి ఇలా ఉంది. ఈ విధంగా తీసుకోవద్దు, ఈ విధమైనటువంటి పద్ధతి సరైనది కాదు, మీరు ఛత్తీస్గఢ్ తీసుకోవాల్సినటువంటి పద్ధతి వేరు అని చెప్పేసి ఈఆర్సీ చెప్పినప్పటికీ కూడా ఆ ఈఆర్సీ యొక్క ఆమోదం లేనప్పటికీ కూడా వీళ్ళు కేవలం 80,000 పుస్తకాలు చదివినటువంటి గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానాలతోనే ఇవాళ ఈ రాష్ట్రానికి కరెంటు తేవాలని చెప్పేసి ఆలోచించి తెచ్చారు. కానీ ఈ ఆలోచన విధానంలో మరి ప్రజల మీద ఎంత భారం పడుతుంది, ప్రజలకు ఏ విధంగా అవుతుంది అని చెప్పేసి మాత్రం ఎక్కడ కూడా ఆలోచించలేదు. ఇవాళ ₹3.90 అయినటువంటి ఖర్చును ఇలా ₹5.64 తీసుకుపోయారు. ఏదైతే లైన్స్ కాదు లేకపోతే ఇవన్నీ, కానీ ఇవన్నీ కాకుండా ఆల్టర్నేట్ ఇంకొక విధానం ఉందని చెప్పేసి ఏదైతే కరెంటు డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు చెప్పినప్పటికీ కూడా వినకుండా ఏదైతే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లయితే కూలిపోయిందో తన యొక్క 80,000 పుస్తకాల మేధోమథనంతో నిర్మించినటువంటి ప్రాజెక్ట్ ఏ విధంగా అయితే కూలిపోయిందో అదే సందర్భంగా ఇలా కరెంటు ద్వారా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద, పేద బడుగు బలహీన వర్గాల మీద, ఏదైతే సామాన్య వ్యవసాయదారులకు రైతులను మోసం చేసిరో, ఫ్రీ కరెంట్ అని చెప్పేసి రైతులను మోసం చేసిరో ఆ రైతుల మీదే ఏర్పడకుండా ఇలా అప్పుల రూపంలో మరొక రూపంలో భారం వేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయంలో పీజీసీఐలు ఎన్నోసార్లు చెప్పినప్పటికి కూడా వెళ్ళకుండా ఇప్పటికీ ఇంకా పీజీసీఐలు కూడా 639 కోట్ల బకాయిలో ఉన్నటువంటి పరిస్థితి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కు 1000 మెగావాట్ల అవసరం ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఇచ్చిపెట్టేసి కేవలం రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము ఏదైతే మనకి ఈ రోజు రొడ్డునెక్కిన అయితే మనం గోడ దాటినాక ఓడమల్లక్క, ఓడ దాటిన బోడమల్లక్క అన్నట్టు ఈ రోజు దీన్ని ఆశ్రయ చేసుకొని ఈ మధ్య కాలంలో పత్రికలు వస్తున్నాయి కరెంటు ఛార్జీలు వేస్తాము అని చెప్పేసి. ఈ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చక్కనే కాదు, ఇలా 200 యూనిట్లు మేము ఫ్రీ ఇస్తున్నామని చెప్పేసి ఒక పక్కన చెప్తూనే ఒక పక్క మళ్ళీ కరెంటు ఛార్జీలు వేస్తామని చెప్పి చెప్తా ఉంది. ఏదైతే పొట్టని వచ్చి పొడగొని అన్నట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా పొట్టని కొట్టి పొడగొని పెట్టాలన్నటువంటి చిన్నగా ఇలా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, అక్క మాట్లాడి చెప్తా ఉంది. అక్క మేము అడుగుతాను, ఈ 6,000 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి ఏ విధంగా విముక్తి చేస్తారు, తెలంగాణ ప్రజల మీద ఏ విధంగా భారం పడకుండా మీరు చేస్తారు, అదే విధంగా తెలంగాణ ప్రజల మీద ఈ అప్పు లేకుండా చూసి మళ్ళీ ఏ విధంగా మీరు అప్పులు కట్టి ప్రజలను సరైనటువంటి మార్గాలకు తీసుకొస్తారు, పేద బడుగు బలహీన వర్గాల పైన ఈ భారం పడకుండా ఏ విధంగా చూస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఇలా కరెంటు అడ్డం పెట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక న్యూస్ ఛానల్ లైవ్ డిబేట్ పిలిచిందండి. పిలిచినప్పుడు వాళ్ళు అడిగారు,
ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంతగానో నడుస్తుంది కదా, మీరు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారంటే ఒకటి ఇప్పుడు ఎలక్షన్ ఈసీ హ్యాండ్ ఓవర్ లో అధికారులు ఉన్నారు, నేను ఇప్పుడు అధికారులు పిలుచుకొని మాట్లాడలేను, ఇప్పుడు నేను ఏం చెప్పదు అని చెప్పాడు. మరి ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ వచ్చి కూడా ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, ఇలా కాళేశ్వరం విషయంలో కావచ్చు, మిగతా ఇలా గొర్రెల స్కామ్ లో కావచ్చు, ఈ విధంగా ఎన్నో రకాల స్కాములు జరిగినాయి. ఈ స్కాములు అన్ని విషయాల్లో కేసీఆర్ ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు క్లుప్తంగా ప్రెస్ మీట్ పెట్టా, లేకపోతే ఎక్కడో కాడ బహిరంగ సభ అయినప్పుడు ఒక మీటింగ్ పోయినప్పుడు ఎందుకు ప్రజలకు వివరించి చెప్పలేకపోతా ఉన్నాడు? ఎందుకు ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు కేవలం ప్రభుత్వ అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే కింది స్థాయి అధికారులు లేకపోతే ఇంకో అధికారులను ఇలా ఈ ప్రభుత్వం నిర్ణయించినటువంటి చైర్మన్లను అధికారులను మాత్రం అరెస్ట్ చేసి సూతుమంతరం చేస్తా ఉంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అధికారులను వీటి ఎదుర్కొన్నటువంటి నాయకులను ఎందుకు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు ఇప్పటి వరకు వాళ్ళ పైన ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడట్లేదు? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్న ఈ ప్రభుత్వాన్ని. అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఈ నడుస్తున్న ఇప్పుడు విద్యా వ్యవస్థ ప్రారంభమైతే ఉంది, ఇప్పటి వరకు విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ ల మీద మాట్లాడదు, లేకపోతే కేవలం కొన్ని ప్రజలను వీక్నెస్ పాయింట్ పట్టుకొని మాత్రమే ఈ ప్రభుత్వము టాపిక్లన్నీ డైవర్ట్ చేసుకుంటూ అవుతాం. ఏమనంటే మేము బస్ ఫ్రీ అయ్యలేదా, లేకపోతే మేము 200 కరెంట్ ఇస్తలేవా ఏదని చెప్పి చెప్తాను. ఇవాళ 200 కరెంట్ విద్యుత్ అనేది ఈ ఎండాకాలం ముందు చూసి ఆలోచించడం పెట్టింది. ఎందుకంటే ఈ 200 యూనిట్ విద్యుత్ ఏదైతే ఉందో ఎండాకాలంలో ప్రతి సాధారణ వ్యక్తి కూడా ఇవాళ సామాన్య పేదరికంలో లేనటువంటి వ్యక్తి కూడా కూడా పెట్టుకుంటాడు. ఇంకా ఆ కరెంట్ కట్టలేడు, ఎట్లా 200 యూనిట్లకు ఎక్కువ అవుతుందని ఆలోచించే ఈ ప్రభుత్వం ఎలక్షన్ల కంటే ముందు మనం పెడితే ఈ 2-3 పథకాలను మనం ఎలక్షన్ల ముందు చెప్పుకోవచ్చని చెప్పి హంగామా పుట్టించింది. ఈ హంగామా ద్వారా ఇలా అత్యధికంగా తీర్పాయించగలిగింది. అయినా కూడా ప్రభుత్వంలో ప్రజల్లో ఇప్పటికే 5 సంవత్సరాలు రావాల్సిన వ్యతిరేకత ఇప్పుడే వచ్చేసింది. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన మార్గంలో వెళ్ళి ఈ రాష్ట్రానికి ప్రజలకు జరిగిన అన్యాయాల పైన ఎవరైతే అన్యాయాలకు పాల్పడారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే రైట్. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తాటికేల జయరాం గారు ఉన్నారు. జయరాం గారు, సరే ఇప్పుడు అంటే గత ప్రభుత్వం 6,000 కోట్ల వరకు అదనంగా చెల్లించింది, అది ప్రజాధనం వృధా అయింది అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి నిజంగా ఆ తప్పులను సరిదిద్దడం సాధ్యమయ్యే పనేనా? ఎందుకంటే ఒప్పందాలు కుదుర్చుకున్నాము, డబ్బులు ఇస్తామని చెప్పాము, కానీ కొన్ని డబ్బులు పెండింగ్లో పెట్టిన పరిస్థితుల్లో వాటన్నిటిని తిరిగి రాబట్టుకోవడం సాధ్యం కాని నేపథ్యంలో ఈ విచారణలతో ఏం తేలుతుందనేది ఒక ప్రశ్న. నరేష్, మీరు అడిగిన ప్రశ్న చాలా అవసరం కూడా. ఎందుకంటే ఇప్పటి ప్రజలకు ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే ఆరోపణలు కాదు, ఇక్కడ కావాల్సింది ఒక అంశం. దొంగల చేతిలో ఉన్నప్పుడు విపరీతమైన ధనాన్ని దోసుకున్న వ్యక్తులు ఒక్కరిని వదిలిపెట్టకుండా వాళ్ళ దగ్గర రికవర్ చేయాలనేది నేను రేవంత్కు మన మీడియా ఛానల్ ద్వారా నేను విన్నవిస్తున్నాను. దీంట్లో విషయం ఏంటంటే ప్రజాధనము ఎక్కడెక్కడైతే ఉందో ఎవరిని వదిలిపెట్టద్దు, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరి దగ్గర రికవర్. గొర్రెల స్కామ్ ఉంది, ఇంతకుముందు బీజేపీ మిత్రుడు చాలా క్లియర్ గా చెప్పాడు, చాలా క్లియర్ గా మేము కూడా పదే అదే విషయాన్ని చెప్తున్నాం. గొర్రెల స్కామ్ ఉంది, గొర్రెల స్కాము కళ్ళ ముందు జరుగుతున్నది, దాని వెనకాల దొంగలు ఈ రోజు దొరల్లాగా తిరుగుతున్నారు. దాంట్లో చాలా మంది దొంగలను దొరల్లాగా తిరుగుతున్నారు. ఒక్కొక్కడు ఒక స్కూటర్ మీద 30 గొర్రెపిల్లలను పట్టుకొని పోయిండంట, మారుతి కారులో 120 మంది గొర్రెపిల్లలు పెట్టుకొని పోయిండంట. అంటే ఇవి చెప్పుకుంటే సిగ్గుపోతుంది. అంటే ఇంత దొంగలు ఉంటే దీని వెనకాల డెఫినెట్ గా మంత్రి హస్తం ఉంటది. మంత్రి హస్తంతో పాటు ఓఎస్డి ఎక్సెట్రా వాళ్ళ మీద విచారణ జరగడం ఒకటే కాదు, వాళ్ళ దగ్గర నుంచి తక్షణము మనీ రికవర్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు రేవంత్ మీద ఉంది. రేవంత్ చేసిన హామీలు ప్రజలకు సంబంధించిన హామీలు కాబట్టి ప్రజలకు హామీలు నెరవేర్చాలన్న చిత్తశుద్ధి కనుక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నట్టయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ దొంగలను వదిలిపెట్టకుండా వాళ్ళ ఆస్తులను రికవర్ చేయండి. వాళ్ళ ఆస్తులను రికవర్ చేస్తే తప్ప మనం ఇంకో రకంగా చేయలేము. నెక్స్ట్ ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ విషయంలో జగదీశ్వర్ రెడ్డి, కేసీఆర్ సంబంధించిన ఆస్తులను కూడా గొర్రెల స్కామ్లో కేసీఆర్ సంబంధించిన ఆస్తులను ప్లస్ మన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇలా ప్రతి మొన్న జిహెచ్ఎంసీ విషయం లోపల మన కేటీఆర్ సంబంధించింది సంబంధించిన ఆఫీసర్లు వాళ్ళకి సంబంధించిన విషయం ఎవరిని వదిలిపెట్టదు. ఎందుకు వదిలిపెట్టాలి? వదిలిపెడితే ఇంతకంటే పాపం లేదు. ప్రజలు ఏమనుకుంటారంటే ఇప్పటి వరకు ప్రజలు దీన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఎంతవరకు గమనిస్తున్నారు? ఓహో దీని మీద విచారణ జరుగుతుంది, కేసులు పడతాయి, శిక్షలు పడతాయి, ఇంతటితోనే కాదు
డెఫినెట్ గా ప్రజాధనాన్ని దోసుకున్న దొంగల నుంచి రికవరీ చేస్తారనే నమ్మకం ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే రికవరీ మీద దృష్టి సారించాలి. కేసులు పెట్టడం ఒకటే కాదు, విచారణ ఒకటే కాదు, రికవరీ ప్రాసెస్ కూడా చేయాలి. భూములు కోల్పోయిన విషయం లోపల, భూములు కొల్లగొట్టిన విషయం లోపల ఇంతకు ముందు మా సోదరి ఒక మాట చెప్పింది కావచ్చు, ఏం చెప్పిందంటే కోకాపేట భూములను అప్పనంగా లాగేసుకొని బినామీలో పెట్టారు. అబ్సల్యూట్లీ కరెక్ట్. అది కోకాపేట భూములో పాటు 19 ఏళ్ళు నిండని కేటీఆర్ కొడుకు అమాన్షు పేరు మీద అన్ని 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఎట్లొచ్చిందో ఈ రోజు కేటీఆర్ చెప్పాలి. ఆ ప్రాపర్టీ ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా చేసింది, దాంతో పాటు రికవరీ చేయాలి. ఎందుకు రికవరీ చేయకూడదు? ఇది రికవరీ చేయకపోతే ఈ ఫినాన్షియల్ క్రైమ్ అనేది మేము ఇష్టానుసారంగా సంపాదించుకుంటాము, జైలుకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండొస్తే పోతుంది అనుకుంటే అది తప్పు. అది ప్రజాధనము దుర్వినియోగమే తప్పితే ఇది రాజకీయ నాయకులకు ఇది దొంగతనం అనేది చాలా చిన్నదైపోతుంది. అప్పుడు 1000 కోట్లు కొట్టేద్దాము, 2 సంవత్సరాలు జైల్లో ఉందాము, ఏముంది పోయిందిలే. సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా ప్రజాధనాన్ని దోసుకు తినేసి అప్పనంగా వచ్చిన సొమ్ము 2 ఏళ్ళు జైల్లో ఉండేస్తే వాళ్ళు కాలం వేసుకుని ఎగరేసుకుని తిరుగుతున్నారు. 1000 కోట్లు కాదు, 1000 కోట్లు కాజేసింది తెలంగాణ. ఈరోజు నిధులకు కానీ, నిక్షేపాలకు కానీ, లేకపోతే ప్రభుత్వ రెవెన్యూ పెరగడం కానీ, హైదరాబాద్ కీలక పాత్ర వహించడంతో పాటు చుట్టూ తెలంగాణ ప్రజలు కష్టజీవులు, భూములు ఈ రోజు గోల్డ్ లాగా ఉంటది. మరి ఈ రోజు కేసీఆర్ చెప్పిన మాటలలో నేను 2 కోట్ చేసుకున్నాను. ఒకటి వచ్చేసేమో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఎక్కడ చూసినా 3 కోట్లకు తక్కువగా లేదు అని భూమి రేటు. నీ మనవడికి లక్షలలో ఎవడ అమ్మింది? నీ మనవడికి లక్షలలో ఎవడు అమ్మింది? ఈ కామన్ సెన్స్ ను ఫస్ట్ మనం ఆలోచించాలి. ఈ రోజు భూములను కొల్లగొడుతుంటే నువ్వు చెప్పింది, నువ్వు దాన్ని ఏదో నువ్వు సాధించినట్టుగా చెప్పావు. మరి నీ మనవడి విషయానికి వస్తే లక్షలల్లో ఎకరానికి భూములు ఎవరు అమ్మిన్లు, ఎవరి దగ్గర దోపిడీ చేసిండ్లు, నీకు ఇన్ని 100 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవడి బాబు జాగిరు, నీకు భూమే లేదన్న విషయము నువ్వు ఉద్యమంలో ఉన్నప్పుడు నీకేమి లేదన్న విషయం పదే 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 నువ్వు, నీ కొడుకు, నీ బిడ్డ చెవులలో సీసం పోసినట్టు నీ అల్లుడు చెప్పుకుంటూ వచ్చిండు. ఈ రోజు లక్షల కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది రికవర్ చేయాలి. అంటే దీంట్లో ఒక్కొక్క వ్యక్తుల మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు ప్రజలు. ఈ రోజు హరీష్ రావు కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మిగతా ఇతర మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ ఒక్కరిని వదిలేయకుండా రికవరీ చేయగలిగితేనే తెలంగాణ ప్రజలు ఓటుకు సార్థకం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు నిరంతరము ఇది ప్రజా పాలనగా చూస్తారు. లేదు ఊరికే ఊకదంపుడు బెదిరింపులు కనుక ఉన్నట్టు అవుతే రేపు ఇది ప్రజలు ఎవరిని క్షమించరు. తెలంగాణ ప్రజలకు ఇది మరొకసారి అన్యాయం జరిగిన అన్న విషయం సవినయంగా ప్రేమతో రేవంత్కు నేను విన్నవించుకుంటూ, మా సోదరు కూడా రేవంత్ కలిసినప్పుడు మా మాటలుగా ప్రజల మాటలుగా చెప్పాలని నేను ఆశిస్తున్నాను. చెప్తాదని కూడా నమ్మకం కూడా నాకుంది, ఎందుకంటే షీఈ్ మై సిస్టర్. రైట్ సార్. ఓకే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లెపాక యాదగిరి గారు ఉన్నారు, వారి అభిప్రాయం తెలుసుకుందాం. యాదగిరి గారు, నిజంగా ఒకవేళ ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నాయి, ఆ కరెంటు కోతలను అధిగమించేందుకు, నివారించేందుకు కరెంటు కొనుగోలు చేయాల్సిన పరిస్థితే వస్తే పారదర్శకంగా చేయవచ్చు కదా. కనీసం ఈఆర్సీ ఆమోదం కూడా గత ప్రభుత్వం తెలపలేదు అనేది ఒక కమిషన్ ముందుకు వచ్చిన ఒక నివేదిక సమాచారము. ఎందుకు కనీసం ఈఆర్సీ అప్రూవల్ లేకుండా హడావుడిగా విపక్షాలు కానీ లేకపోతే ప్రజలను కానీ చీకట్లో ఉంచి ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది? తొందరపాటు చర్య కాదా ఇది? తొందరపాటు చర్య ఎక్కడ ఉంటుందండి? అప్పుడు అక్కడ మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకు అప్పుడు ఎంత ప్రజలకు ఎంత ఇబ్బందులు జరిగినాయో మనందరికి తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, మీకు తెలుసు, ఇప్పుడున్నటువంటి కమిషన్ చైర్మన్ గారికి కూడా తెలుసు. మనకు అప్పుడున్న అవసరాలను బట్టి తెలంగాణ రాష్ట్రంలో కరెంటు తోటి రైతులు కానీ అనేక విధాలుగా మనకు ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి అప్పుడు చట్టబద్ధత ప్రకారంగా మాత్రమే అప్పుడున్న ఎక్కడైతే ఏం జరగాలో దాని మీదనే జరిగింది. కానీ అనవసరంగా వీళ్ళు ఏదో ఇప్పుడు రాజకీయం కోసం మాత్రమే ఈ విధంగా చేస్తున్నారు. కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగలేదు, ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. అక్కడ మీకు క్లియర్ గా చెప్తున్నాడు. మొన్న 12 పేజీల లేఖ రాసిండు కేసీఆర్ గారు. ప్రతి దానికి ప్రతి ఒక్కటి పాయింట్ వివరించిండు.
మీకు ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఎక్కడ మోసం లేకుండా ప్రతి ఒక్కటి క్లియర్ గా చెప్పినామని చెప్పి చూపించిండు. మీకు ఎక్కడ ఇబ్బంది జరిగినా మీరు చెప్పాలి. కానీ జస్టిస్ కమిషన్ గారు ఆ కమిటీ చైర్మన్ గారు ఎప్పుడైనా కానీ మీరు లీగల్ ఇవ్వకుండా కేసీఆర్ గారిని బదనాం చేయకుండా మీకు కావాల్సింది మీకు ఎక్కడనేది ఏమైతే కావాలనో అది దానికి వివరణ ఇవ్వకడానికంటే ముందే మీరు కావాలని అప్రతిష్ట పాలు చేయడం కోసం మాత్రమే ఈ విధంగా మీరు లీకులు ఇచ్చి కేసీఆర్ గారిని అబాసు పాలు చేయడం కోసం ప్రయత్నం చేసిరు. అది ఎందుకు చేసిరు? రేవంత్ రెడ్డి గారు మీరు ఏ విధంగా చెప్తే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటల ప్రకారంగానే చేసిండు. ఇప్పుడు మన కాంగ్రెస్ నాయకురాలు సోదరి చెప్తున్నది రేవంత్ మన కేసీఆర్ గారు అప్పుల రాష్ట్రంగా చేసినారంటారు. 6 నెలలు కాలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 28,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చింది. ఏ సంక్షేమ పథకం పెట్టారు వాళ్ళు? కొన్ని అప్పులు కూడా చెల్లించారు సార్. అంటే ఇప్పుడు వాయిదాల కిస్తీల కింద కాకుండా టైం పీరియడ్ ముగుస్తున్న కొన్ని అప్పులను కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులను కూడా దాదాపు సుమారు 6,000 కోట్లను చెల్లించామని చెప్పి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కదా. ఏనండి ఇప్పుడు మేము తప్పు పడతలేము. మీరు 6 నెలల్లోనే 28,000 కోట్ల రూపాయల అప్పు చెల్లిస్తే మరి 10 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని నడిపించి అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేద ప్రజల కోసం ఇప్పుడు 24 గంటల రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ నాణ్యమైన విద్యుత్ ఇచ్చి అదే విధంగా రైతులకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకం రైతులకు పెట్టుబడి సాయం కింద 10,000 రూపాయలు సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి సాయం చేసి అనేక రకాలుగా ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే వారికి మొదటగా 51,000 రూపాయలు ఆ తర్వాత 1,00,000 రూపాయలు ఇచ్చి అదే విధంగా పేదింటి ఆడపడుచు ప్రసవ సమయంలో కేసీఆర్ కిట్ ఇచ్చి అనేక రకాలుగా పెన్షన్లు 200 రూపాయలు ఉన్న పెన్షన్లు 2,000 రూపాయలు తీసుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం మరి అప్పు చేసిన వాట వాస్తవం కేసీఆర్ గారు. మరి ఈ రోజు వాళ్ళు 6 గ్యారంటీలలో ఎన్ని గ్యారంటీలు అమలు పరిచిందని చెప్పి 6 నెలల్లో 28,000 కోట్ల రూపాయలు అప్పు చేసిరో ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. కేవలం మాయ మాటలతోటి అబద్ధపు నరేష్ ఒక్క నిమిషం నా దగ్గర సబ్మిషన్ ఉంటది. ఓకే 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 వస్తాను మీ దగ్గరికి వస్తాను. రైట్ 1 minute సబ్మిషన్. రైట్ యాదగిరి గారు ఫినిష్ చేయండి సార్. యాదగిరి గారు నేను అదే చెప్తున్నా కదండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 6 గ్యారంటీలలో వాళ్ళు పూర్తి స్థాయిగా అమలు చేసింది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితం మాత్రమే. మిగతాది ఎక్కడ కూడా వాళ్ళు చెయ్యలేదు. ఇప్పుడు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అని చెప్పారు. ఆయన 100 రోజుల్లో అని చెప్పిండు. డిసెంబర్ 15 అని చెప్పిండు. ఈ రోజు మళ్ళీ ఏం చెప్తున్నాడు? పాస్బుక్లు ఉన్న వాళ్ళకే అని చెప్తున్నాడు, రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే అని చెప్తున్నాడు, ఐటీ కట్టేటోళ్ళకి లేదని చెప్తున్నాడు. అనేక రకాలుగా ఎన్ని రకాలుగా ఎట్లా తప్పించుకోవాలి, ఏ రకంగా ప్రజల సంక్షేమ పథకాల నుంచి తప్పించుకొని ప్రజల దృష్టిని మరల్చి కేసీఆర్ గారిని మీద బదనాం మోపి ఆయన సంక్షేమ పథకాలు మళ్ళీ ఈ ప్రజలకు గుర్తు లేకుండా చేయాలని చెప్పేసి ఆయన మీద ఒక మచ్చ తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రైట్ 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 జయరామ్ గారు ఒక నిమిషం సార్. సబ్మిషన్ యాదన్న అన్నది డెఫినెట్ గా మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఏది 28,000 కోట్ల రూపాయలు 6 నెలల అప్పులు. కానీ కేసీఆర్ చేసిన అప్పులు ఏంటంటే సంవత్సరానికి 1,00,000 కోట్లు, సంవత్సరానికి 1,00,000 కోట్ల చొప్పున 10 సంవత్సరాలకు 10 లక్షల కోట్ల అప్పు. మరి 6 నెలలకు 28,000 కోట్లు అంటే అది తక్కువనా ఎక్కువనా మా మిత్రుడు ఒకసారి చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకొక అంశం ఏంటంటే నిరంతరం వచ్చేసి 12 పేజీలు దొంగతనం చేసేసి మోసం చేసేసి ప్రజలు ఈ రోజు చీకొట్టిన తర్వాత 12 పేజీలు రాస్తే ఎవరు దొరలు గారు. 12 పేజీలు రాతలు రాసే కంటే 10 మాటలు ప్రజల కోసం మాట్లాడే దాఖలాలు ఇప్పటి వరకు కేసీఆర్ చేయలేదు. ప్రజల కోసం నువ్వు అదే ప్రక్షాళన చేసే ఉన్నప్పుడు కోర్టుకెళ్ళు, విచారణ జరపమని చెప్పు, కోర్టు దగ్గరకు అప్పీలుగా. ఇది నచ్చకపోతే లేదు నువ్వు నరసింహారెడ్డి మీద ఏదైనా ఆరోపణలు చేయాలనుకుంటే జస్టిస్ నరసింహారెడ్డి మీద నువ్వు రిటర్న్ ఆరోపణలు చేసేసి కోర్టుకెళ్ళేసి ఈ కమిషన్ అక్కర్లేదు నేను కోర్టుకే వస్తానని చెప్పు. ఇది ఏమి చేయకుండా ఇది ఒక డ్రామా చేసి 12 పేజీలు అంటే 12 పేజీల మాటలు కట్టుకథలు చెప్పడం కోసం పనికొస్తే తప్పితే ఇది ప్రజాధనాన్ని తినేసి దోసుకొని దొంగలు పడి దోసుకున్న తర్వాత ఈ రోజు అప్పుల గురించి మాట్లాడితే అందులో 20,000 కోట్ల అప్పులు ఈ రోజు సాలరీస్తున్నాయి. ఇంట్రెస్ట్ మీరు చేసిన 10 లక్షల కోట్లకు ₹1 ఇంట్రెస్ట్ చేసినా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఒకసారి ఆలోచించండి. ₹1 ఇంట్రెస్ట్ చేసినా కూడా 50 పైసలు ఇంట్రెస్ట్ చేసినా కూడా
ఎంత ఉంటుందా అంటే ఈ రోజు ఇంత దుర్మార్గమైన ఓకే ఓకే ప్లీజ్ ఒక నిమిషం సార్ మనతో పాటు రైట్ రైట్ ఓకే ఇవన్నీ వచ్చేస్తాయి. ఒక నిమిషం ప్లీజ్. రేవంత్ రెడ్డి గారేమో 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరంటే మీరు దానికి డబల్ రెట్టింపుగా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు అని చెప్పి మీరు చెప్తున్నారు. రెండిట్లో ఏది కార్పొరేషన్ రైట్ ఓకే ఓకే ప్లీజ్ 10 సంవత్సరాలు ఓకే 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 మనతో పాటు ఓకే యాదగిరి గారు ఒక్క నిమిషం జయరామ్ గారు యాదగిరి గారు ఒక్క నిమిషం మీరు ఇద్దరు ప్లీజ్. ఓకే ఇప్పుడు బడ్జెట్ అప్ అయినా బడ్జెట్ ఇతర అప్ అయినా కూడా మొత్తం రాష్ట్రానికి కూడా అప్పే అదంతా. ఓకే ప్లీజ్ రైట్ ఓకే ఒక్క నిమిషం ఓకే ఓకే ప్లీజ్ మనతో పాటు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్ ఒక్క నిమిషం కల్వ సుజాత గారు ఏదో రెస్పాండ్ అవుతారట ఒక్క నిమిషం యాదగిరి గారు ఒక్క నిమిషం యాదగిరి గారు ఒక్క నిమిషం ప్లీజ్ సుజాత గారు ప్లీజ్ ఆపండి సోదరా నేను మాట్లాడు చెప్పండి. సరే అడగండి మీరు అడగండి నేను ఆన్సర్ చెప్పనా రైట్ చెప్పండి. సోదరుడు చాలా గంభీరంగా 12 పేజీల లెటర్ల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. మేము అసెంబ్లీలో విచారణ జరిపించమని మేము అడిగాము మిమ్మల్ని. మీరు కదా వక్రబుద్ధితో ఆనాడు ప్రజల్ని మభ్యపెట్టడానికి మేమేదో మాకు మీకు 1.8% ఓటు బ్యాంకు డిఫరెన్స్ ఉంటేనే ఈరోజు అధికారంలోకి వచ్చిన మీరే ఇంత అహంకారం చూపిస్తుంటే మాకు మీకు పెద్ద తేడా ఏంది అని మాట్లాడినటువంటి ఈ జగదీశ్వర్ రెడ్డి గాని హరీష్ రావే గాని వీళ్ళందరూ పెద్ద పెద్ద సవాళ్ళు ఇస్తున్నారు. ఆ సవాల్కు ఈరోజు స్వీకరించడానికి దమ్మెందుకు లేదు? విచారణకు ఎందుకు హాజరు కావట్లేదు? జస్టిస్ నేను దిగిపోమ్మని ఆయన నేను ఆ పదవిలో ఉండడానికి అర్హునివి కావు, అసలు నన్ను విచారించడానికి నీకు హక్కు లేదు, అసలు నువ్వు ఎవరు నన్ను విచారించడానికి అని. ఎవరండి విచారించేది? ప్రభుత్వం నియమించింది. ఒక కమిటీని నియమించినప్పుడు డెఫినెట్ గా ఒక ప్రధాని అయినా సరే ఆ కమిటీకి కట్టుబడి ఉండి ఒక అధికారికి కట్టుబడి ఉండి వచ్చి మాట్లాడాల్సినటువంటి బాధ్యత, రిప్రజెంటేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉంది. 12 పేజీల లేఖ రాసి పంపేయడానికి నువ్వేమన్నా ప్రేమ లేఖలు రాస్తున్నావా కేసీఆర్? 12 పేజీలు ఎందుకు రాయాల్సి వచ్చింది? ఈరోజు విద్యుత్ కొనుగోలులో ఇంత పెద్ద అఘాయిత్యం చేసి ఇంత పెద్ద దారుణమైనటువంటి అప్పుల పాలు చేసి ఈ రోజు 83,000 కోట్ల రూపాయల అప్పులు పెట్టిండ్రు. మీరు ఎందుకు పెట్టిండ్రు? ఎవరబ్బా సొమ్మని? ఇందాక సోదరుడు మన జయరామ్ అన్నకు ఏదో పెద్ద మాటలు చెప్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రంగానే మీరు 28,000 కోట్ల అప్పు చేశానంటే అన్న చాలా చక్కగా సమాధానం చెప్తే ఆయనకు విరుడుగా ఏమో చెప్తా ఉన్నాడు. ఈ రోజు ఈ రోజు 6,70,000 కోట్లు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చూపించినటువంటి అప్పులు అబ్బేగాక విద్యుత్ శాఖలో 85,000 కోట్ల రూపాయలు, అంతేకాకుండా సివిల్ సప్లైలో 57,000 కోట్ల రూపాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఉన్నాయి. నేను ఇందాకనే చెప్పిన 10 లక్షల కోట్లు కాదు, అంతకు మించి కూడా ఇంకా వచ్చే బడ్జెట్ వరకు ఇంకా అంతకు మించి కేసీఆర్ చేసినటువంటి అప్పులు ఉన్నాయి అని చెప్తున్నాం. దోపిడే కాక అప్పులన్నీ చేసిండ్రు. 28,000 కోట్ల అప్పు ఎందుకు చేసిండ్రు అని అడిగేటప్పుడు కనీసం ఆ ప్రశ్నకు ముందు సమాధానం మీరే అని మీకు ఆ మాత్రం తెలియకపోతే నేనేం చేయలేదు. 10 లక్షల కోట్లకు అప్పుకు వడ్డీ ఎంత కట్టాలి? మేము ఈ రోజు పథకాలు అందిస్తున్నాం. ఈ రోజు మీరు ఇంకో మాట అన్నారు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇయ్యరు, లేదు అని అంటే ఐటీ కట్టేటోనికి ఇయ్యరు అంటే అవును బరాబర్. పెద్ద ఉద్యోగం చేసి పెద్ద ఐటీలు కట్టేటోళ్లకు కాదు, పేద బలహీన బడుగు వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ప్రజాపాలన కోసం కాంగ్రెస్ పార్టీ ఉన్నది, పేద రైతుకు దక్కాల్సినటువంటి హక్కు కోసం కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఈ రోజు వాళ్ళకే అందాలి ఈ పథకాలన్నీ, పేదోళ్ళకే అందాలి. బలిసినోనికి కాదు, అమెరికాలో ఉన్నోనికి కాదు, రోడ్డుకు కాదు, హైవేలకు కాదు, గుట్టలకు కొండలకు కాదు రైతు బంధు ఇయ్యాల్సింది. పేదోడు రైతు సాగు చేసుకునేటోనికి వాడు ప్రతిసారి పంట వేసినప్పుడు విత్తనాల కోసమో లేకపోతే ఎరువుల కోసమో లేకపోతే ట్రాక్టర్ దున్నడం కోసమో అద్దెకి తెచ్చుకోవడం కోసమో పడేటటువంటి ఇబ్బందులు, గని సంచుల కోసమో ఇంకో రకరకాలుగా పడేటటువంటి ఇబ్బందుల కోసము కూలీలు పెట్టుకొని పంట కోయడానికి పడేటటువంటి ఇబ్బందుల కోసం కదా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆసరా ఇది రైతు బంధు. దానికి నువ్వు బలిసినోడికి అమెరికాలో ఉన్నోడికి లేకపోతే మల్లారెడ్డి అట్లాంటి వాడికి 600 ఎకరాలు ఉన్నోడికి ఇవ్వాలా? పేదోడికే ఇవ్వాలి కదా, పేద రైతుకే ఇవ్వాలి. రైతుకి ఏమైనా ఐటీ ఉంటుందా? నాకు చెప్పండి. మీరు ఐటీ కడతాడా రైతుకి అన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎందుకు కడతాడు రైతు? చెప్పండి నాకు. రైతు ఉన్నోడికి ఇయ్యరు అంటే బరాబర్ ఇంకో వ్యాపారం చేస్తున్నట్టే, లేకపోతే ఇంకో ఆదాయం ఉన్నట్టే. ఆదాయం ఉన్నోనికి కాక ఆదాయం లేని ఇయ్యడు. ఈ ప్రశ్నకి ఎవరైనా బీజేపీ వాళ్ళకి అడుగుతా నేను. సంక్షేమ పథకాల గురించి వాళ్ళు తిడతారు కదా పదే సంక్షేమ పథకాల గురించి మాట్లాడేటోళ్ళు బీజేపీలకు నేను అడుగుతున్న సమాధానం ఇట్లా ఇయ్యాలనా? కరెక్టా? చెప్పండి. పేద రైతుకు అందాల్సినటువంటి సంక్షేమమా లేకపోతే బలిసినోనికి ఇయ్యాలా? పెద్ద మాటలు ఇక్కడ కూర్చొని మాట్లాడితే కాదు. మీరు చేసినటువంటి అప్పు భారాన్ని మొయ్యలేక తల ప్రాణం తోకొస్తున్నటువంటి ప్రభుత్వానికి మీరు ఇంకా సహకరించాల్సింది పోయి పెద్ద మాటలు మాట్లాడతారు. ప్రతిపక్షంలో ఉండి ఏం చేస్తున్నారు?
కేవలం మీ మీద వచ్చిన ఆరోపణలు మాత్రమే మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు ఇప్పటి వరకు మీ హోదాను ఎక్కడ నిరూపించారు చెప్పండి? లేకపోతే సూర్యాపేటకు పోయి ముగ్గురే ఒక్కోటి పొలం పోయి పొలమంతా వరదలో మునిగిపోయిందంట, ఏమేమి అయ్యిందంట. గదే కదా జగదీశ్వర్ రెడ్డికి చేయాల్సిన మీరు సహాయము. ఆయన పేరు మీద 100 ఎకరాలు బినామీల పేర్ల మీద ఉన్నాయి. అవి రక్షించడం కోసం తండ్రి, కొడుకులు, బామ్మర్ది అందరూ కలిసి సూర్యాపేటకు ఒక్క పొలానికి విజిట్ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండాకాలంలో మరి ఒడ్లు ఎండిపోతాయని కనీసం ఇంకిత జ్ఞానం లేనటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, 80,000 పుస్తకాలు చదివినటువంటి ఆ ముఖ్యమంత్రి ఆ రోజు ఒడ్లు ఎండిపోతాయని సోయి లేకుండా ఒకే రైతు దగ్గరికి పోయి బోర్ వేయించినాం, లక్షలు ఇప్పించినాం అని చెప్పినట్టు రైతు బయటకు వచ్చి చెప్పిండు అసలు ఆ పొలమే నాది కాదు. ఇట్లాంటి పనులు మీరు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ మీద 28,000 కోట్లు అంటున్నావు, కాదు 20,000 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం. 20,000 కోట్లలో సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు 18 తారీఖు వచ్చినా కూడా సోయి లేకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈ రోజు ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపల జీతాలు పడుతున్నాయి, పెన్షన్లు పడుతున్నాయి, అన్ని పడుతున్నాయి. ఇవన్నీ ఎట్లా నడపాలి? మీరు ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసారు. 7,000 కోట్ల రూపాయలు ఉండాలి మేము వచ్చిన రోజు, అవి కూడా ఖాళీ చేసి మీకు కావాల్సిన వాళ్ళకు మీరు కాంట్రాక్టర్లకు అప్పులు కట్టేసుకొని ఆ బిల్లులు క్లియర్ చేసుకొని మెల్లగా ప్రభుత్వంలో నుంచి జారుకున్నటువంటి మీరు ఈ రోజు మా గురించి చిత్తశుద్ధి లేనటువంటి మాటలు మీరు మా గురించి మాట్లాడతారు. అసలు మీకేం తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇస్తే తెలంగాణ భూమిని మొత్తం కాజేసిర్రు, తెలంగాణ ప్రజల సొమ్మును మొత్తం కాజేసిర్రు. ఒక్కొక్క మాటకి నేను సమాధానం చెప్తూ వేరే వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వండి అని చెప్తున్నా. జయరాం అన్న 100% నిజాలు చెప్పిండు. జయరాం అన్నతో నేను కూడా ఏకీభవిస్తున్నా. నేను కూడా ప్రతి డిబేట్ లో మాట్లాడుతున్నా. జాతికి అంకితం చేయాలి, తెలంగాణ జాతికి అంకితం చేయాలి. వీళ్ళు చేసినటువంటి ప్రతి రూపాయి కూడా వాపస్ తీసుకొని వచ్చి, దోపిడీ చేసినటువంటి ప్రతి రూపాయిని వాపస్ తీసుకొచ్చి తెలంగాణ పేద ప్రజలకు పంచాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది. జయరామన్న మీరు క్లియర్ గా చెప్పారు కదా, మేము కూడా అవకాశం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారికి మేము ఇదే చెప్తాం. రికవరీ చేయాలి, రికవరీ చేసి ప్రజలకి ఆ సొమ్ముని ప్రజలకు అందేటట్టు పేద బలహీన వర్గాలకి సంక్షేమ పథకాల ద్వారా సంక్షేమ ఫలాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉన్నది. ఈ తలసాని శ్రీనివాస్ అయినా సరే, కేసీఆర్ అయినా సరే, చివరికి హిమాంశ్ అయినా సరే రికవరీ చేసి ప్రభుత్వానికి అప్పజెప్పాల్సినటువంటి బాధ్యతలలో మేము ఉన్నాం. కాబట్టి మీరు చెప్పినటువంటి మాటను మేము పరిగణలోకి 100% తీసుకుంటాం. నేను కూడా ప్రతి డిబేట్ లో చెప్తున్నా, జాతికి అంకితం చేయాలి, ఈ సొమ్మునంతా రికవరీ చేయాలని చెప్తున్నాను. రైట్, ఓకే, రైట్. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు గారు ఉన్నారు. ఆంజనేయులు గారు, ఇప్పుడు అంటే ఛత్తీస్గఢ్ విద్యుత్ విషయానికి వచ్చినా కానీ ఇవన్నీ నిబంధనలకు అనుగుణంగా జరిగాయని ఒకవైపు, జరగలేదని మరొక వైపు చెప్తున్న నేపథ్యంలో తాజాగా ఆల్ ఆఫ్ సడన్గా ఏంటి ఇప్పుడు గొర్రెల పంపిణీ పథకంలో పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగింది అని చెప్పి ఈడీ ఎంటర్ అయింది. అంటే ఇప్పుడు కేంద్రం కూడా తెలంగాణలో జరిగిన, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై దృష్టి సారించిందని భావించాల్సి ఉంటుందా? ఎప్పటిలోపు విచారణ పూర్తి చేస్తారు మరి మీరు? ఒక్క చిన్న ఇంటరప్షన్ తర్వాత బీజేపీ నాయకులకు మాట్లాడే అవకాశం. నేను ఏమంటున్నా అంటే ఇన్ని స్కాములు బయటపడ్డా కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా వివక్ష చూపిస్తుంది, ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయలేదు అంటున్నారు. మేము ఒక్కటే మాట చెప్తున్నాం, 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, ఒక్క స్కామ్ కూడా బయటికి తీయలేదు. కాంగ్రెస్ వచ్చిన 7 నెలల్లోనే అన్ని స్కాములు బయటికి తీస్తుంది. దానికంటూ ఒక సమయం ఉంటది, పూర్తి స్థాయిలో బలపడిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఆంజనేయులు గారు, ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు, వీళ్ళని తొందరగా రికవరీ చేయాలి, కేసీఆర్ను కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి. మరి మీరు కూడా గొర్రెల స్కామ్ విషయంలో ఈడీ కూడా ఎంటర్ అయింది కదా, మరి మీరేమోనా అరెస్ట్ చేశారా? మీకు లేని తొందర రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు మరి? నరేష్ గారు చాలా సుజాత అక్క చాలా బ్రహ్మాండంగా ఆనందంగా మాట్లాడుతుంది, వీడియోలు అన్ని చేస్తుంది. పాప ఆ వీడియోలు ఆ ఉత్సాహంతో పాపం సుజాత కాంగ్రెస్ లో జరగాల్సినటువంటి న్యాయం చాలా బాగా జరిగిందో నాకు అనిపిస్తా ఉంటది. ఎందుకంటే ఇవాళ మాట్లాడుతూ అన్ని ఏదో మోడీ ప్రభుత్వం, బీజేపీ, సెంట్రల్ గవర్నమెంట్ చేసి ప్రతి దాన్ని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెడతా ఉంటారు. ఇలా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు సిబిఐకి అప్పచెప్పమంటే ఎందుకు అప్పచెప్తున్నారండి? ఇవాళ రాష్ట్రంలోకి సిబిఐ రావద్దు అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొచ్చి దాన్ని సిబిఐ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చి దగ్గర 6 నెలలు కావస్తా ఉంది. ఎందుకు సిబిఐ రావడానికి అనుకూలంగా ఎందుకు జీవో ఎత్తివేయడం లేదు? ఇవాళ ఈడీ అధికారులు వచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత సహకరించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ సహకరించడం లేదు. ఇలా గొర్రెల పంపిణీ విషయంలో ఇవాళ వీళ్ళు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము వచ్చినాక ఇష్టం, మేమే వచ్చినాక డప్పు కొడతా ఉన్నారు. ఇలా
ఇలా ఈ ప్రభుత్వం రాకముందే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం, ఎందుకంటే ఈ గొర్రెల పంపిణీ ఏదైతే పథకం ఉందో ఈ పథకంలో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వాటాలో ఉన్నది. ఇదే కాదు, చేపల పంపిణీ కావచ్చు, వీటి అన్ని విషయాల్లో కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వము చాలా సార్లు చెప్పింది ఈ యొక్క పథకం పద్ధతులు పడతా ఉంది, దీని విషయంలో ప్రత్యేకంగా ఆలోచించాలని చెప్పి చెప్తా ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడ ఆలోచన చేయలేదు. ఇలా సుజాతగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదలకు న్యాయం చేస్తుందని చెప్పేసి ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మీరు 6 నెలలు అధికారంలోకి వచ్చి బడుగు బలైన వర్గాలకు రేషన్ కార్డు ఇస్తా ఉన్నారు. రేషన్ కార్డు కింద మీరు ఇచ్చే 6 కిలోల బియ్యము ఇలా కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ కిలో బియ్యం ఎందుకు అడిగాను, ఎందుకు అడిగాను, ఇలా పసంద్ బీజేపీ ఇస్తా ఉంది. పిఎం విశ్వకర్మ బీజేపీ ఇస్తా ఉంది. ఇలా గిరిజనుల 9 తర్వాత తెలంగాణలో ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయలేదు. కేవలం ఫోన్ ముందే పెట్టుకోవాలి, ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ మనకు సమయం నో ఫర్దర్ డిస్కషన్స్ ప్లీజ్. సమయం మించిపోతా ఉంది. ఇది ఇవాళ మన బిగ్ టాక్ లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తాటికేల జయరాం గారికి, వారితో పాటు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కల్వ సుజాత గారికి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లెపాక యాదగిరి గారికి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.